హాయ్ ఫ్రెండ్స్, దిస్ ద కుమారస్వామి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మహంకాళి బోనాలకు రావడం జరిగింది. అక్కడ పోతరాజు వచ్చేసి ఒక భక్తుని కొట్టడం జరిగింది. అక్కడ ఏం జరిగింది మొత్తం తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది వాళ్ళందరూ కూడా చాలా భక్తుల్ని కంట్రోల్ చేసి ఈ మహంకాళి ఉత్సవాలు జరిగేటట్టుగా వాళ్ళు బాగా సహకరించారు, సపోర్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఆషాఢం వచ్చిందంటే చాలు భాగ్యనగరం బోనాల శోభాలతో పులకించిపోతుంది. వీధి వాడ ఎటు చూసినా సందడే, ఎటు విన్న అమ్మవారి నామస్మరణమే. జూలై 13న ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల జాతర సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయ విశేషాలు ఆ కథనంలో తెలుసుకుందాం పదండి. ఏంది ఆషాఢంలో తెలంగాణలో జరిగే అతిపెద్ద జాతర బోనాల పండుగ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ. ఈ సందర్భంగా ఈ వారం బోనాల జాతర జరగనున్న సికింద్రాబాద్లోని మహంకాళి అమ్మవారి ఆలయంలో జాతర విశేషాలు తెలుసుకుందాం. పుట్టింటికి వెళ్లే అమ్మవారు. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు పుట్టింటికి వెళ్ళడం మన సాంప్రదాయం కదా. అలాగే నిత్య పెళ్లి కూతురైన అమ్మవారి ప్రతి ఆషాఢంలో తన పుట్టింటికి వెళ్తుంది భక్తుల నమ్మకం. అందుకే భక్తుల పండుగ సమయంలో అమ్మవారిని దర్శించుకొని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనలతో భక్తి శ్రద్ధలతో కాక ప్రేమానురాగాలతో బోనాల పేరిట ఆహ్వానాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక్కడ మహంకాళి బోనాలలో సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి జాతర జూలై 13న ఆదివారం సికింద్రాబాద్లో వెలిసిన శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల జాతర జరగనుంది. ఈ ఆలయం దాదాపు 200 క్రితం నాటిదాని స్థానికుల నమ్మకం. ఈ గుడిలో శక్తికి మరియు అధికారానికి దేవత అయిన మహంకాళి మాత కొలువై ఉంటారు. అమ్మవారి దర్శనానికి లక్షలాది భక్తులు నిత్యం రద్దీగా ఉండే ఈ ఆలయాన్ని ప్రతిరోజు వందల సంఖ్యలో భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఇక బోనాల పండుగ 2 రోజుల ఇక్కడ వచ్చే భక్తులకు సంఖ్య లక్షల్లో ఉంటుంది. లష్కర్ బోనాలుగా పిలువబడే ఈ సికింద్రాబాద్ జాతరను చూడటానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఆలయ విశేషాలు, స్థల పురాణం తెలుసుకున్నాం ఇప్పుడు. ఉజ్జయిని మహంకాళి దేవాలయము 181 సంవత్సరంలో నిర్మించారని అక్కడున్న భక్తుల యొక్క నమ్మకం. సికింద్రాబాద్ పాత బోహినిగూడ నివాసి అయిన సురటి అప్పయ్య బ్రిటిష్ ఆర్మీలో ఉద్యోగం చేసేవారు. అప్పుడు 13వ సంవత్సరంలో ఉద్యోగ రీత్యా ఆయనను మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని బదిలీ చేశారు. బదిలీ జరిగిన కొద్ది రోజులకే ఉజ్జయిని ప్రాంతంలో కలరా వ్యాధి సోకింది. వేలాది మంది చనిపోయారు. అప్పయ్య మొక్కులు. ఆ సమయంలో మిలిటరీ ఉద్యోగం చేస్తున్న అప్పయ్య సహ ఉద్యోగులతో కలిసి ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకొని ఉజ్జయినిలో కలరా మహమ్మారి నుంచి ప్రజలకు కాపాడి పరిస్థితులు చక్కబడితే తన సొంత స్థలమైన సికింద్రాబాద్ లష్కర్ ఉజ్జయిని అమ్మవారికి గుడి కట్టిస్తానని కొలుసుకున్నాడు. అప్పుడు కలరా తగ్గుముఖం పట్టిన కలరా తన బిడ్డలను ఎల్లప్పుడూ కాపాడే ఈ అమ్మవారు కరోనా వల్ల కొద్ది రోజులకు కలరా వ్యాధికి గురైన వారు కోలుకున్నారు. కలరా వ్యాధి కూడా తక్కువగా పట్టింది. అంతటా అమ్మవారి కరుణ. ఇదంతా అమ్మవారి వలన జరిగిందని విశ్వసించి సురటి అప్పయ్య ఆయన మిత్రులు 1815లో ఉజ్జయిని నుండి సికింద్రాబాద్కు వచ్చి ఉజ్జయినిలోని జరిగిన కలరా వ్యాధి సమయంలో తన మొక్కుబడి గురించి కుటుంబ సభ్యులకు ఆయన వివరించారు. మహంకాళికి తాత్కాలిక ఆలయం. కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు వారితో కలిసి పాతబాయిని కూడా బస్తీకి దూరంగా ఉన్న ఖాళీ స్థలంలో ప్రస్తుతం గుడి ఉన్న ప్రాంతంలో కట్టెలతో తయారు చేసిన మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉజ్జయిని మహంకాళిగా నామకరణం చేసి పూజలు ప్రారంభించారు. బావిలో మాణిక్యాల అమ్మవారి విగ్రహం. ఆలయ నిర్మాణం జరుగుతున్న సమయంలో జాతర
తరలి వచ్చే భక్తులకు నీటి సౌకర్యం కోసం పక్కనే ఉన్న పాడుబడిన బావిని పునరుద్ధరిస్తూ సమయంలో మాణిక్యాల అమ్మవారి ప్రతిమ లభించింది. ఈ ప్రతిమను మహంకాళి అమ్మవారి విగ్రహంలో పక్కనే ప్రతిష్ఠించి మాణిక్యాల అమ్మవారిగా నామకరణం చేశారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆలయం దినదిన ప్రవర్తన మారుతూ భాగ్యనగరానికి తలమానికంగా నిలిచింది. రంగం భవిష్యత్తు వాణి పండుగ రెండవ రోజున రంగం పేరుతో అమ్మవారు స్వరూపంగా భావించే మహిళ చెప్పే భవిష్యత్తు వాణి ఈ 2 రోజుల జాతరలో కీలకం. భవిష్యత్తు వాణిలో ఈ ఏడాది వర్షాలు కురుస్తాయో, ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటే ఏం చేయాలో ఇవన్నీ చెబుతారు. ఇందుకోసం ఎంతమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆషాఢంలో బోనాలు జరపడం వెనుక ఉన్న శాస్త్రీయత ఏంటంటే ఈ ఆషాఢంలో అమ్మవారికి మట్టి కుండలలో తయారు చేసిన భోజనంతో పాటు పసుపు, కుంకుమ, వేపాకులు వంటివి సమర్పించడం వెనుక ఉన్న అంతర్ధార్థం ఏమిటో తెలుసుకుందాం. ఇలా శాస్త్రంగా తయారు చేసిన భోజనం అమ్మవారి ప్రసాదంగా అందరూ తింటారు. ఈ ప్రసాదం ఎంత పవిత్రమైందంటే, పరిశుభ్రమైనదంటే ఆరోగ్య ప్రధానికి బోనం. మట్టి కుండలో తయారు చేసే బోనం పరమ పవిత్రమైనది. మట్టి కుండలో పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న శాస్త్రీయ పరంగా కూడా రుజువైంది. బోనాలు సమర్పించే మట్టి కుండకు సున్నం, పసుపు, వేపాకులకు పెట్టడం వల్ల అందులోకి ఎటువంటి చెడు కీటకాలు రావని, ఇవన్నీ యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్గా సంప్రదించే వారికి కాబట్టి ఈ బోనానికి ఎంత పవిత్రత, పరిశుభ్రత ఉంటుందని ఈ ప్రసాదం తినడం వలన వర్షాకాలంలో వచ్చే మేలైన కలరా వంటి అంటు రోగాలు ప్రజలకు కాపాడుతాయని నమ్మకం. ఇక్కడ జంతు బలి ఇవ్వడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటంటే, బోనాల జాతరలో వచ్చే జంతు బలుల వెనుక కూడా ఒక కారణం ఉంది. సాధారణంగా ఏ రోగమైనా మనుషుల కన్నా ముందుగా జంతువులకు సోకుతాయి. శాస్త్రీయ పరంగా కూడా ఈ విషయం నిర్ధారించబడింది. అందుకే వాతావరణ మార్పులతో వచ్చే రోగాల వాటికి వ్యాపించి ఆ రోగాలు జనాలకు వ్యాపించక ముందే అమ్మవారి సమక్షంలో బలిగా సమర్పించడం ఓ ఆనవాయితీ. ఆ ద్వారా అంటు రోగాలు ప్రబలకుండా కాపాడుకోవచ్చు. కాలక్రమేణా ఈ జంతు బలి సాంప్రదాయంగా మారింది. ఆషాఢంలో బోనాల జాతరలో అమ్మవారికి దర్శించుకొని మొక్కుకుంటే తీరని కోరిక ఉండదు. ఈ ఏడాది కోరుకొని అనుకున్న ప్రజలు పూర్తయ్యాక వచ్చే ఏడాది మొక్కులు తీర్చుకోవడము ఆనవాయితీ. ఊరంతా ఒక చోట చేరి భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే ఈ బోనాల పండుగను మనం కూడా ఆనందంగా జరుపుకుందాం. అమ్మవారి అనుగ్రహానికి పాత్రులైదాం. ఓం శ్రీ మాత్రే నమః. ముఖ్య గమనిక, పైన తెలిసిన వివరాలు కొందరు నిపుణులు వివిధ శాస్త్రాలు పేర్కొన్నాయని అంటూ ఉంటారు. ఇలా కొంతవరకు నిజం కావచ్చు, కొంతవరకు అబద్ధం కావచ్చు. దీనికి అంతటికి ఒక నమ్మకమే అని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా తన సుఖ సంతాలు హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ ఉన్న ఆ గర్భగుడిని చూసినట్టయితే మనం ఇక్కడ పూలు, పండ్లతోటి అంత అలంకరణ చేయడం జరిగింది. చుట్టుపక్కల మనం ఎంట్రన్స్ కాగానే ఒక చెట్టు ఉంటుంది. చెట్టును అందరూ కూడా మొక్కుకుంటారు. ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా చాలా దర్శించుకున్న వెంటనే ఇటు పోతరాజు దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళతో డ్యాన్సులు వేస్తూ ఉంటారు. అక్కడ డ్యాన్సులు వేసే కార్యక్రమంలో ఒక పోతరాజు అక్కడ భక్తుని నెట్టివేయడము కొద్దిగా దూషించినట్టుగా మనకు తెలుస్తుంది. ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే భక్తులు ఆ యొక్క ఎగ్జైట్మెంట్లో డ్యాన్సులు వేయడం జరుగుతుంది. ఇలా నెట్టివేయడం కరెక్ట్ కాదు, ఆ విధంగా తోపు వేయడం కరెక్ట్ కాదని అనుకోవచ్చు. అందరూ మనశ్శాంతిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. కోపంలో చేసే పనులని కూడా చేయకూడదు. ఒక 5 నిమిషాలు ఊకబెట్టినట్టయితే అందరము మనుషులమే, అందరము స్వేచ్ఛగా బతకవలసిందే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలన్నీ కూడా మీకు రావాలంటే యూట్యూబ్లో ఉన్నటువంటి ఛానల్ కింద బెల్ సింబల్ కొట్టి ఆల్ అనే బటన్ నొక్కండి. ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. మన ఛానల్లో వ్యవసాయ రంగానికి, జాబ్ సంబంధించిన రంగానికి మిక్స్డ్ కంటెంట్ ఉంటుంది. ఎందుకంటే నేను చేసేదంతా కూడా మిక్స్డ్ వర్క్స్ కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మనం చూసినట్టయితే భక్తుల యొక్క రష్ చాలా పెరిగిపోయింది ఇప్పటికే. సో ఈ వీడియో మీరు ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.